మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలకువగా ఉంచేందుకు శివుని కథలు. మొదటి కథ. శివుడు, ఎడ్లబండి. సద్గురు. ఇది సుమారు ఓ 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయస్సు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్లి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తను తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు, నాకు వయస్సు పైబడుతుంది, నేనక్కడికెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేదీ అడగదు. కాబట్టి అతను తన తల్లితోపాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవులగుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలు పెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం, శివ, ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్నడిగిన ఒకే ఒక కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకెళ్ళాలి. మేం అక్కడికొస్తున్నది నీ కోసమే కదా. దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకోవడమే. అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఒంటెద్దు బండి వస్తూ కనబడుతుంది. కాని ఒంటెద్దు బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవులగుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు కూడా జోడెద్దుల బండిని వాడతారు. కాని మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తుంటుంది. కాని పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరు బండి ఎక్కుతారు. బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఎద్దులబండి ఎంతో మృదువుగా వెళ్లడం గమనిస్తాడు. అప్పుడతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు. అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి, లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం. ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే ఆ చోటు. ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దు, బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక ఇతను గ్రామానికి తిరిగొస్తాడు. అందరూ, ఇతను చాలా తొందరగా వచ్చాడు. తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళుండడు, తనని మధ్యలో ఎక్కడో వదిలేసుంటాడు అనుకుంటారు. వాళ్లతన్ని, మీ తల్లిని నువ్వు ఎక్కడొదిలేశావు అనడుగుతారు. అతను, లేదు, మేం వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ శివుడే మాకోసం వచ్చాడు అంటాడు. వాళ్ళు, ఇదంతా చెత్తవాగుడు అంటారు. అతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం, ఆయన మా కోసం వచ్చాడు. నా జీవితం వెలిగించబడింది. నా మనస్సాక్షికి ఇది తెలుసు. మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడనటానికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనటానికి మాకు ఏదో ఓ రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలీదు, ఎందుకంటే నేనాయనను చూడలేదు. నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను, లోపల ముఖం కనబడలేదు, అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోడాన్ని గమనిస్తారు. వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు.